ములకల చెరువు నకిలీ మద్యం కేసుకు సంబంధించి ఇప్పటికే అరెస్ట్ అయి రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి జోగి బ్రదర్స్ని పీటీ వారెంట్ మీద పోలీసులు అన్నమయ్య జిల్లాలోని తంబలపల్లి కోర్టులో ప్రవేశపెట్టిన వెంటనే జోగి బ్రదర్స్ ఇద్దరికి కూడా 14 రోజుల రిమాండ్ అయితే విధించడం జరిగింది తాజాగా. మరి మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే వెంకట్, మన వీక్షకులకు కూడా. సార్, జోగి బ్రదర్స్ ఇప్పటికే అరెస్ట్ అయి జైలు జీవితాన్ని గడుపుతున్నారు. ఈ యొక్క ఏదైతే కల్తీ మద్యం కేసుకు సంబంధించి తాజాగా పోలీసులు ఈరోజు దాదాపు కొద్ది నిమిషాల క్రితమే తంబలపల్లిలోని కోర్టులో హాజరు పెట్టిన వెంటనే ఇక్కడ కూడా జడ్జి గారు 14 రోజులు రిమాండ్ విధించారు. అయితే కోర్టుకు తీసుకొస్తున్న సమయంలో అక్కడ కొంతమంది వైసీపీ నేతలు, వైసీపీ కార్యకర్తలు కొంచెం హడావుడి చేశారంట. మొత్తానికి అంశం గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు చెరపకురా చెడిదవని సామెత ఎలా ఉందో అది జోగి బ్రదర్స్కి కరెక్ట్గా సరిపోద్ది వెంకట్. ఎందుకంటే వీళ్ళు కావాలని చేసినటువంటి ఈ కార్యక్రమం ఎవరినో ముంచాలనుకున్నారు, అది వాళ్ళ మీదే పడింది బాంబు. ఎవరి మీదకో ఈ రాకెట్ ప్రయోగించాలని తయారు చేశారు. ఈ కల్తీ మద్యం తయారు చేసి కూటమి ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేయాలి, కూటమి ప్రభుత్వం వాళ్ళే చేశారని. ఎందుకంటే గతంలో తెలుగుదేశంలో చేరిన ఆ అభ్యర్థిని ముందు పెట్టుకుని వీళ్ళు ఈ ప్రయోగం చేశారు. అంటే తెలుగుదేశం చెందిన వ్యక్తి, గతంలో ఆయన వైఎస్ఆర్సీపీకి చెందిన వ్యక్తే తెలుగుదేశంలోకి వచ్చాడు. కాబట్టి ఆయనతో ఒక అవగాహనకు వచ్చి నువ్వు ఉండు, ముందు మేము ఈ కథ నడిపిస్తామని నడిపించారు. బాగానే ఉంది. కానీ అది ఎప్పుడైతే బయటపడిందో వీళ్ళు కూటమి ప్రభుత్వానికి బాధ్యత, ఇది మొత్తం తయారు చేసింది వాళ్ళేను అని. కానీ దీని గురించి విచారణ జరిగినప్పుడు ఎవరైతే జనార్దన్ రావు ఇందులో వాళ్ళ సోదరులు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత కానీ అసలు విషయం బయటికి రాలా. ఎవరు తయారు చేయమన్నారు ఏంటంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే మాకు డబ్బులు ఇచ్చింది కూడా జోగి రమేషే, మాకు చాలా కాలంగా వాళ్ళు తెలుసు ఆ కుటుంబం, అంతకుముందు కూడా మాకు ఈ సారా వ్యాపారాలు ఉన్నాయి జాయింట్గా, అందువల్ల మమ్మల్ని తయారు చేయమని అంటే మేము తయారు చేసాము అంతే తప్ప మాకు ఇందులో మా పెట్టుబడి లేదు, మా పాత్ర కూడా లేదని చెప్పేటప్పటికి అది తంబళ్ళపల్లిలో ఒక డిపో ఉంది, ఇబ్రహీంపట్నంలో ఉంది. ఇప్పుడు ఇబ్రహీంపట్నంలో కేసు ముందు బుక్ చేశారు, ఇక్కడ అరెస్ట్ చేస్తే రిమాండ్కి పంపారు. తర్వాత జోగి రమేష్ ఏం చెప్పాడు, అసలు ఆ జనార్దన్ రావు అనే వ్యక్తి అసలు నాకు తెలియదని చెప్పాడు. ఇంకొక సందర్భంలో ఏం చెప్పాడు, మాకు 3 తరాల నుంచి తెలుసు, వాళ్ళ తాత మా తాత కూడా పరిచయస్తులు, మేమంతా ఒకే వీధిలో ఉండేవాళ్ళం, మేమంతా చిన్నప్పుడు కలిసి తిరిగిన వాళ్ళం, కలిసి బ్రతికిన వాళ్ళం అని. ఇప్పుడు ఈ కేసు విషయంలో తంబళ్ళపల్లి విజయవాడ కేసుని పీటీ వారెంట్ మీద తంబళ్ళపల్లి తీసుకెళ్తే మీరు అన్నట్టు అక్కడ జడ్జి గారు కూడా 14 రోజులు రిమాండ్ ఇచ్చారు ఇద్దరికి, రాము వీళ్ళ తమ్ముడికి కూడా వేస్తే ఇప్పుడు వాళ్ళని నెల్లూరు జైలుకి పంపిస్తున్నారు. నేను ఇందాక ఎందుకు చెప్పానంటే కూటమి ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేసి ఇలాంటి కల్తీ మద్యం తయారు చేస్తుంది అనేది వాళ్ళు ఒక కుట్ర చేస్తే ఆ కుట్ర బూమరాంగ్ అయింది. ఎవరైతే తయారు చేశారో ఇవాళ వాళ్ళే దాంట్లో మనం పెట్టుకున్న ఉచ్చులో మనం చిక్కుకోవటం అంటే ఇదే అన్నమాట. ఎవరో పడతారనుకున్నారు కానీ వాళ్ళే ఆదమరిశీలి దాంట్లో పడ్డారు, నిజాలు బయటకు వచ్చినాయి. ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీలో కూడా వీళ్ళు చేసిన పనికి ఇవాళ ఎవరు కూడా వీళ్ళ గురించి సానుభూతి చెప్పే పరిస్థితి కూడా లేదు. అసలే పార్టీ పరిస్థితి బాగాలేదనుకుంటే ఈ లేనిపోయిన ఇష్యూ కూడా తీసుకొచ్చి పార్టీకి చుట్టారు. ఇప్పుడు వ్యక్తులుగా వీళ్ళు చేసిన అది పార్టీ చేసిన కుట్రగానే బయటకు వచ్చింది చివరికి వచ్చేటప్పటికి. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం తను ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ వెళ్తుంది, ప్రజల అభిమానం పొందుతుంది, ఎప్పటికప్పుడు ఎక్కడ తప్పులు లేకుండా సుపరిపాలనగా వెళ్తుంది. ఇట్లాంటప్పుడు కూటమి ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేయాలంటే మనం ఏదో ఒకటి, ఇప్పుడు కౌరవులు కనుక చేస్తారు చూడండి, పాండవుల మీద అనేక కుట్రలు చేస్తూ ఉంటారు వాళ్ళని తుదముట్టించటానికి. అటువంటి కుట్రే ఇది కూడా మన చేతికి అంటకుండా ఈ కల్తీ మద్యం చేస్తే బ్రహ్మాండంగా పేలుతుంది. తర్వాత ఇక అప్పటికి వైఎస్ఆర్సీపీ నాయకులంతా ఈ మద్యం కుంభకోణం ఏదైతే ఉందో దాంట్లో ఇరుక్కుని ఉన్నారు, జైళ్ళల్లో కూడా ఉన్నారు. దీని మీద చర్చ జరుగుతుంది, మొత్తం మీడియా ఫోకస్ అంతా జరుగుతుంది, సోషల్ మీడియా ఫోకస్ జరుగుతుంది, ప్రజల ముందు తలెత్తుకోలేని పరిస్థితి వచ్చింది. అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి చీఫ్ మినిస్టర్గా ఉన్న వ్యక్తికి కూడా చుట్టుకునే స్థితికి వచ్చింది. దీని నుంచి ప్రజల దృష్టిని మళ్లించాలంటే మేమే కాదు తెలుగుదేశం కూడా ఇలాంటి కల్తీ మద్యం తయారు చేసిందని ఒక అభూత కల్పనని సృష్టించబోయారు, ఒక భూతాన్ని. ఇప్పుడు ఆ భూతం మింగేటప్పటికి వాళ్ళ జోగి బ్రదర్స్ పరిస్థితి, ఆయన చివరి నిమిషంలో కూడా అరెస్ట్ని తప్పించుకోవటానికి రకరకాల ఈ గంజాయి బ్యాచీలని, బ్లేడ్ బ్యాచీలని, కులాలను రెచ్చగొట్టడం, ప్రాంతాలను రెచ్చగొట్టడం, ఇతర కులాలను కూడా రెచ్చగొట్టడం, అంటే తనకి ఏదన్నా వచ్చి అడ్డుకుంటారని.
చట్టం ముందు ఎవరైనా మూల్యం చెల్లించాల్సిందే కదా మనం చేసిన తప్పుకి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ క్విడ్ ప్రోకో అండ్ మనీ లాండర్ కేసులో 16 నెలల పాటు జైల్లో ఉన్నాడు కదా. ఇప్పుడు ఆయన అంత ఇన్ఫ్లుయెన్స్ ఉందా? కాకపోతే 12 ఏళ్ల నుంచి కేసును విచారణకు రాకుండా చూసుకున్నాడు, లేకపోతే 5 ఏళ్ల పాటు 3000 వాయిదాలకు వెళ్లకుండా తప్పించుకోగలిగాడు. కానీ ఇప్పటికీ ఆ కేసులు కంటిన్యూ అవుతానే ఉన్నాయి కదా. అట్లాగే వివేకానంద రెడ్డి గారి కేసు విషయంలో కూడా ఎన్నో అడ్డంకులు సృష్టిస్తా దాన్ని ముందుకు వెళ్ళకుండా చేశారు. వాళ్ళ సొంత బాబాయ్ గారు అమ్మాయి సునీతారెడ్డి గారు కూడా పోరాడి ఆ కేసును కూడా ఇవాళ లైవ్లోకి తీసుకొచ్చి దీని మీద అసలు నేరస్తులు ఎవరో బయటికి తీయమని సిబిఐకి సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి ఇవి వీళ్ళు అనుకున్నట్టుగానే మేము చట్టాలని లేకపోతే న్యాయస్థానాలని శాసించగలుగుతాం అనుకుంటే కొంతవరకే. ఇవాళ ఆ స్థితి దాటి ఈ కేసులు త్వరితగతిన విచారణ చేయమని హైకోర్టు కూడా సిబిఐ కోర్టుని ఆదేశించింది. 4 వారాల లోపల మీరు ఈ కేసులు టేకప్ చేయమని. ఇలాంటి పరిస్థితుల్లో జోగి రమేష్ వాళ్ళు చేసిన ఈ పని కూడా తను కూడా వాళ్ళ బ్రదర్ కానీ వాళ్ళు మూల్యం చెల్లిస్తారు. ఇటువంటి కుట్రలు చేసి ఇతర పార్టీల మీద కాల్చి ఇతరుల మీద వేస్తే వాళ్ళు దులుపుకునే పరిస్థితి ఉంటుంది అనుకున్నది ఇవాళ వాళ్ళ మీదే పడింది. వాళ్ళ ఏం సమర్థించుకోగలుగుతారు వాళ్ళు? తర్వాత అగ్రిగోల్డ్ భూముల్లో కూడా వాళ్ళు వేరే భూములు కొని అవి ఆక్రమించారు. అక్కడికే ప్రజలు చాలా నష్టపడ్డారు అనుకుంటే వాటికి ఎవడో కక్కిన కూడు కూడా జోగి రమేష్ కుటుంబం ఆశపడి ఇలాంటి కుట్రలు చేసింది. కాబట్టి జోగి రమేష్ బ్రదర్స్ మీద ఎవరికి కూడా సానుభూతి లేదు. ఈ ప్రాంతంలో తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి వెళ్ళినప్పుడు కూడా చాలామంది ఆ రోజు కూడా ఆక్షేపించారు. ఇలాంటి రౌడీ మోకలు ఒక ప్రతిపక్ష నాయకుడి ఇంటి మీదకి వెళ్ళి దాడికి వెళ్ళటం ఏంటి, దాన్ని ఎవరో నివారించకపోవటం ఏంటి, ఇంకా పైగా ఆ రోజున మంత్రి కూడా అయ్యాడు. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాదు, తర్వాత పోలీసుల్ని కేసులు పెట్టొద్దని మందరిచ్చే ప్రభుత్వం కూడా లేదు. ఎవరన్నా తప్పు చేస్తే శిక్షించమనే చెబుతుంది. అది ఏ కూటమి పార్టీ సభ్యులైనా సరేగాక క్షమించొద్దనే చెబుతుంది. కాబట్టి ఇటువంటి నేరాలు చేసిన వాళ్ళు ఇంకా తప్పించుకోవడానికి అవకాశం ఉండదు. ప్రజా జీవితంలో కూడా ఇటువంటి నేరాలు చేసిన వాళ్ళు రేపు ఎక్కడన్నా పోటీ చేసినా కూడా ఇవాళ జోగి రమేష్ కుటుంబం మొన్న పెరంలూరులో కూడా వీళ్ళ ప్రయోగాలు చేసి చూశారు. ఎవరో చనిపోతే మామూలుగా చనిపోయిన వీటిని కూడా చంద్రబాబు నాయుడు గారి ఖాతాలో వేసి ఆయన పెన్షన్ ఇవ్వకుండా తిప్పటం వలన వడగాడుపులకు చనిపోయారని. అట్లా ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవడానికి ప్రయత్నించారు, విఫలమయ్యారు. కాబట్టి ప్రతిసారి ఇట్లాంటి కుట్రలతో కుతంత్రాలతో దౌర్జన్యాలతో రాజకీయం చేసుకొస్తాం అనుకునే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కాలం చెల్లింది. 151 వద్దు బాబు, నీకు 11 ఇవ్వటం ఎక్కువ అనే పరిస్థితి. ఇవాళ ఆయన వెళ్ళి శాసనసభలో కూడా వెళ్ళి మాట్లాడలేని పరిస్థితుల్లో జోగి రమేష్ కానీ రాము కానీ వాళ్ళు చేసిన తప్పుకు వాళ్ళు తీవ్రమైన మూల్యం అయితే చెల్లించాల్సిందే. కూటమి ప్రభుత్వం కూడా ఇటువంటి కేసుల పట్ల ఉదాసీనంగా ఉండటానికి అవకాశం కూడా ఇవ్వకూడదు. ఎందుకంటే వీళ్ళు ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టేటందుకు చేసే కుట్రదారుల్ని ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెంకట్. మన వీక్షకులకు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.